హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్మార్ట్ స్టడీస్ సెంటర్. ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో అయితే మరి రీజనింగ్ ఫర్ బిగినర్స్కి బేసిక్స్లో చెప్పానండి. ఆల్ఫాబెట్ నెంబరింగ్ అనేది చెప్పేశాను. నెంబర్ 1 ముందు నుండి మనం ఎలా అయితే ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆ యొక్క వీడియో మీరు చూడకపోతే కనుక ముందు నేను డిస్క్రిప్షన్ అనేది లింక్ ఇస్తాను. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఆ యొక్క వీడియోలో నేను బేసిక్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఏ ఒక్క లెటర్ ఎలా ఈజీగా స్మార్ట్గా నేర్చుకోవాలి టిప్స్తో అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. సో మన ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. లైక్ చేయలేరా అండి? ఇంత వీడియో అయితే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి. మరి వెనక నుండి ముందు నుండి మనం ఎలా నేర్చుకున్నామండి? వెనక నుండి నేర్చుకోవాలంటే మరి ఇక్కడ ఫస్ట్ మనము లెటర్స్ ఉన్నాయండి, కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉన్నాయి. ABCDEFGH 5 జడ్ దాకా ఉన్నాయి. వాటికి మనము లెటర్ నెంబరింగ్ అనేది ఇచ్చేసేస్తాం 26 దాకా. అలానే మనం రివర్స్గా కూడా జడ్ నుంచి రివర్స్గా 26 లెటర్స్ అయితే ఇచ్చాం. సో వీటికంటే కూడా మనము ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ అంటే వ్యతిరేక అక్షరాలు అనేది మనము ముందైతే నేర్చుకోవాలండి. ఈ ముందు అక్షరాలకు మనం ఇట్లా అయితే రాసుకోవాలండి. ABCDEFG M వరకు రాసుకొని కింద N రాసుకొని N నుంచి మళ్ళీ జడ్ వరకు అయితే ఇలా 2 లైన్స్కి రాసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా చాలా స్మార్ట్గా చెప్తానండి. ఇప్పటికిప్పుడే మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చూద్దామండి. నెక్స్ట్ ఆపోజిట్ ఏముందండి? జడ్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్గా ఏ నుంచి జడ్, దీనికి A to Z అని మనం ఎప్పుడూ కూడా అంటూ ఉంటాం తప్పకుండా. సో అది మనం ఈజీగా అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బి నుంచి బీకి ఆపోజిట్ ఏముందండి? ఇక్కడ బీకి ఆపోజిట్ వై ఉంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బాయ్ అని మనము ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఏముందండి? సికి ఆపోజిట్ ఎక్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్రక్స్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుందండి, క్రక్స్. సో ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డీకి ఆపోజిట్ ఏముంది? డీకి డబ్ల్యూ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? డ్యూ అని గుర్తుపెట్టుకోవాలి. ఈకి ఆపోజిట్ వి. దీన్ని ఎలా గుర్తుపెట్టాలి? ఈవ్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి నెక్స్ట్ ఏముందండి? ఇక్కడ ఎఫ్కి ఏముందండి? ఆపోజిట్ యూ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? ఫన్. FUN ఫన్. ఫన్ అనగానే మనకి యూ అనేది గుర్తురావాలి. ఎఫ్కి ఆపోజిట్ యూకి ఆపోజిట్ ఎఫ్ అని గుర్తురావాలి. జీకి ఆపోజిట్ ఏంటండి? టీ. డీకి ఆపోజిట్ ఏంటండి? టీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? ఎక్కువ మనకి గుర్తుంటుంది GT ఎక్స్ప్రెస్ అని మనకి గుర్తుంటుంది. సో ఒక ట్రైన్ అయితే ఉంది. సో GT ఎక్స్ప్రెస్ అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెచ్కి ఏంటండి? ఆపోజిట్ ఎస్. హెచ్కి ఆపోజిట్ ఎస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? హస్బెండ్కి షార్ట్ కట్ ఏంటండి? హస్బెండ్కి షార్ట్ కట్ ఏంటండి? హజ్ అని అంటాం. మరి నెక్స్ట్ ఐకి ఆపోజిట్ ఏంటి? ఐకి ఆపోజిట్ ఆర్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఐ అంటే ఇరిగేషన్, ఐఆర్ డిపార్ట్మెంట్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఐకి ఆర్. జేకి వచ్చేసి క్యూ. వచ్చేసరికి క్యూ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ జే అనేది జాబ్ క్వీన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సో జే ఫర్ జాబ్, క్యూ ఫర్ క్యూన్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేకి ఏముందండి? ఇక్కడ ఆపోజిట్ వాడు పి ఉంది. కేకి పి ఉంది. దీనికి ఏమన్నా గుర్తుపెట్టుకోవాలి? కేకి కీప్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్కి ఆపోజిట్ ఓ. దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లవ్. ఎల్కి ఆపోజిట్
ఓ కాబట్టి లవ్ లవ్ లవ్, ఎల్కి ఆపోజిట్ లవ్, లవ్ అనేది మనం ఎంకి ఆపోజిట్ మ్యాన్, ఎంకి ఆపోజిట్ ఎన్ ఉంది, ఎంకి ఆపోజిట్ ఎన్ ఉంది. సో దీన్ని మనము ఎంఏఎన్ మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్. వెళ్ళబోయే ముందు మనం ఇవన్నీ గుర్తు పెట్టుకుంటేనే మరి కోడింగ్ కానీ, డికోడింగ్ కానీ, మరి లెటర్స్ కానీ, ఆల్ఫాబెటిక్ టెస్ట్ కానీ అన్నీ కూడా ఇలాంటివన్నీ చాలా 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 కూడా మనము ఈజీగా చేయొచ్చండి. అవన్నీ చేయాలంటే మనకి రీజనింగ్ బాగా రావాలండి. ఈ యొక్క రీజనింగ్ బేసిక్స్ అనేది వస్తేనే మనకి బాగా వస్తుంది. సో నువ్వు 50 ప్రాబ్లమ్స్, 100 ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఈజీగా చేసేస్తావు. అవి అయితే కాదు, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేస్తావు, అవి కాదు, ఎంత బాగా నేర్చుకున్నాం అనేదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. సో బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా మనకి ఉంటేనే మన ప్రాబ్లమ్స్ అంత ఈజీగా వస్తాయి. సో బేసిక్స్ లేకుండా ఏ ప్రాబ్లమ్స్ కూడా మీరు నేర్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. సో అలా యూజ్ అవ్వదు కూడా మనకి, అలా బేసిక్స్ లేకుండా నేర్చుకున్నా కూడా. సో అది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ అనేది. సో ఇక్కడ మనకు చూడండి, ఏకి ఆపోజిట్ ఏముందండి, జెడ్, ఏ టు జెడ్. బీకి ఆపోజిట్ వై, బాయ్. సికి ఆపోజిట్ ఎక్స్, క్రక్స్. ఈకి ఆపోజిట్ వి అనేది ఈయు, ఎఫ్కి ఆపోజిట్ యు, ఫన్. మరి జీకి ఆపోజిట్ టీ, జీటీ ఎక్స్ప్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్కి ఆపోజిట్ ఎస్, హస్బెండ్కి షార్ట్ కట్ హస్బెండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐకి ఆపోజిట్ ఆర్, ఐఆర్ డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. జేకి ఆపోజిట్ క్యూ అంటే జాబ్ క్వీన్ అని అంటాం మనం. కేకి ఆపోజిట్ పి అంటే కీప్ అని మనం గుర్తుకు రావాలి. ఎల్కి ఆపోజిట్ ఓ, ఎల్ఓ అంటే లవ్. ఎంకి ఆపోజిట్ ఎంకి ఆపోజిట్ ఎన్ కాబట్టి మ్యాన్ అని మనకి ఈజీగా గుర్తుకు రావాలి. సో ఇప్పుడు దాకా చూసామండి ఇవి. మీరు చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉండుంటారు. మరి ఫస్ట్ అది ముందు నుండి చూసిన తర్వాత, వెనక నుండి చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్లో ఉండుంటారు. సో ఈ యొక్క టిప్స్ కనుక మీరు నేర్చుకుంటే, నేను చెప్పే టిప్స్ మీరు ఖచ్చితంగా కూడా కన్ఫ్యూజ్ లేకుండా నేను మీ మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా అయితే ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. సో అంటే దానికి ఇదంతా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా చాలా ఈజీగా అయితే నేర్చేసుకున్నాం ఇప్పటికి. ఏ టు జెడ్, బాయ్, క్రక్స్, డ్యూ, ఈవ్, ఫన్, జీటీ ఎక్స్ప్రెస్, హస్బెండ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జాబ్ క్వీన్, కీప్, లవ్, మ్యాన్ అని ఈజీగా మనము నేర్చుకుంటే సరిపోతుంది. అలా జెడ్ వరకు ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా కూడా మనకి ఈజీగా అవుతుంది. ఇక్కడ మనకి ఏ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి, 1. మరి జెడ్ అనగానే ఇక్కడ 1, బి అనగానే 2, వై అనగానే 2 గుర్తుకు రావాలి. బీకి ఆపోజిట్ వై. మరి ఫస్ట్ 3 ఉంది, మరి సికి ఆపోజిట్ ఎక్స్ ఉంది, సో అది కూడా 3 అవుతుంది. డి ఉంది ఇక్కడ, డి అంటే 4, డికి ఆపోజిట్ డబ్ల్యూ, అది కూడా 4 అవుతుంది డబ్ల్యూ అనేది. అలానే ఈకి ఆపోజిట్ వి ఉంది, అది కూడా 5 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇలా నెంబరింగ్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంటుందండి, ఎమ్ తర్వాత ఎన్ ఉంటుంది. ఎన్కి ఏమొస్తుంది ఇక్కడ 14 వస్తుంది. వీటితో పాటు ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలంటే, ఫస్ట్ 20 టేబుల్స్ అనేది క్లియర్గా అయితే మనము నేర్చుకొని ఉండాలి. మరి ఫస్ట్ స్క్వేర్స్ కూడా మినిమము 20 స్క్వేర్స్ అనేది మనము నేర్చుకోవాలండి. ఆ 20 స్క్వేర్స్ కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూస్తారండి. 1 స్క్వేర్ అంటే 1, మరి 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ అంటే 36, మరి 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో ఇంతవరకు అయితే మనకి ఈజీగా వస్తాయి. సో 11 to 20 కూడా మనము నేర్చుకోండి. 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ 14 స్క్వేర్ 15 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే మనకి 121 వస్తుందండి. 12 స్క్వేర్ అంటే 144 వస్తుంది. 13 స్క్వేర్ అంటే 169 వస్తుంది. 14 స్క్వేర్ అంటే 196. 15 స్క్వేర్ అంటే 225 అయితే మనకి ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ 16 స్క్వేర్ 17 స్క్వేర్ 18 స్క్వేర్ 19 స్క్వేర్ 20 స్క్వేర్. మరి 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289, 18 స్క్వేర్ అంటే 324, 19 స్క్వేర్ అంటే 361, 20 స్క్వేర్
400. సో ఈ 21 నుంచి 20 దాకా అయితే మీరు ఈజీగా అయితే నేర్చుకోగలరండి. ఈ 20 నేర్చుకుంటే మ్యాక్సిమం రీజనింగ్లో అయితే మనకి ఇవైతే సరిపోతాయి. మన నెక్స్ట్ ఇంకా ఏమేమి నేర్చుకోవాలండి వీటితో పాటు క్యూబ్స్. సో ఫైనల్గా మనమైతే క్యూబ్స్ అనేది నేర్చుకోవాలి. మినిమం మనము 12 క్యూబ్స్ అనేది నేర్చుకోవాలి. మరి వన్ వచ్చేసి 20 టేబుల్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ వచ్చేసి 20 స్క్వేర్స్ నేర్చుకోవాలి. థర్డ్ వచ్చేసి మనకి మినిమము క్యూబ్స్ అనేది 12 అనేది నేర్చుకోవాలి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ అంటే 216, 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 512, 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే ఎంతండి ఇక్కడ 1331, 12 క్యూబ్ అంటే 1728. సో వీటితో పాటు కూడా మనము మినిమం 20 టేబుల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 20 టేబుల్స్. సో ఈ 3 ఫైనల్గా ఒక టచ్ ఇస్తే మనకి సరిపోతుంది. రీజనింగ్ అనేది ఇంక ఇది అండి బేసిక్స్. పార్ట్ 1 పార్ట్ 2లో నేర్చేసుకొని మినిమం నెక్స్ట్ టాపిక్స్లోకి మనమైతే ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ నేను టాపిక్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేసేస్తాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అయితే మరి సౌజన్య స్మార్ట్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.